ఉజల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి శాఖ కేటాయించలేదు. అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారని మైనారిటీలు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. రైట్ శేఖర్, చెప్పండి, ఇప్పటికీ ఇంకా శాఖ కేటాయించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని అంటారు? భారతి, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి. అంటే మైనార్టీలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదనే అపవాదును తొలగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో కూడా మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. అలానే తెలంగాణ ఏదైతే క్యాబినెట్లో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, చట్టసభల్లో ఎక్కడైనా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదనేది ఏదైతే విమర్శలకు చెక్కు పెట్టేలాగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నది వాట వాస్తవం. దాంట్లో అజారుద్దీన్కి మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి. అంటే అజారుద్దీన్ మంత్రివర్గంలోకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పోర్ట్ఫోలియో, ఎలాంటి శాఖ కేటాయించకపోవడం పట్ల కూడా అటు మైనార్టీలు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అదో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. జనరల్గా ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే రోజు కానీ 2వ రోజు కానీ తనకు ఒక శాఖ కేటాయిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పటి వరకు 2 రోజులు గడుస్తున్న అజారుద్దీన్కి ఎలాంటి శాఖ కేటాయించకపోవడం వెనుక కారణాలు అయితే ఉన్నాయి, లేవనేది కాదు. ముఖ్యంగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హోంశాఖనే కావాలని పట్టుబట్టడం, హోం మంత్రిత్వ శాఖనే తెలంగాణ హోంశాఖ మాత్యులుగా కొనసాగాలి, తెలంగాణ హోంశాఖ కేటాయించాలి అని చెప్పేసి అజారుద్దీన్ పట్టుబట్టడంతోనే తనకు ఇప్పటివరకు ఎలాంటి శాఖ కేటాయించలేదనేది మాత్రం అర్థమవుతున్నది. అంటే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తనకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక శాఖ కేటాయించడానికి వాళ్ళు ఒక ఆలోచనతో ముందుకు ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు వాకిటి శ్రీహరి దగ్గర ఉన్న క్రీడల శాఖ కావచ్చు, అలానే అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్న మైనార్టీ శాఖ, ఈ 2 శాఖల్ని అజారుద్దీన్కి కేటాయించాలనే ఒక ఆలోచనతో, ఒక యోచనతో తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్లిన పరిస్థితి. కానీ దానికి భిన్నంగా అజారుద్దీన్ మాత్రం ససేమిరా అంటూ హోంశాఖ మాత్రమే కేటాయించాలి అని చెప్పేసి పట్టుబట్టడంతో ఏ శాఖ కేటాయించకుండా 2 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అలానే పెండింగ్లో పెట్టిన పరిస్థితి. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓట్లకు గాలమేయడానికే తనకు ఒక మైనార్టీ మంత్రిగా అవకాశం కల్పించారని భారీ విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో, అంతేకాకుండా అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఇటు తెలంగాణ రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీసీ కావచ్చు, ఇతరత్ర మంత్రులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండానే అజారుద్దీన్ డైరెక్టు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ జరిపి ఈ మంత్రి తెచ్చుకున్నాడు అని చెప్పేసి, మంత్రి పదవి తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి భారీగా గుసగుసలు వినబడుతున్న నేపథ్యంలో మరోసారి తనకు హోంశాఖ కేటాయించాలి అని చెప్పేసి స్వయంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఢిల్లీ పెద్దల నుంచి కాంగ్రెస్ పెద్దలతోటి లాబీయింగ్ చేసి ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాత్రం సమాచారం అయితే అందుతున్నది. కానీ హోంశాఖ ఎట్టి పరిస్థితిలో తనకు కేటాయించడానికి గల కారణాలను కూడా అజారుద్దీన్ చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా మైనార్టీకి మాత్రమే హోంశాఖ ఇచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అందువల్ల మైనార్టీలకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రాతినిధ్యం ఎక్కడ లేకపోవడంతో ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వం కూడా హోంశాఖ మైనార్టీ నాయకులకు కేటాయించడంతో మైనార్టీల్లో ఒక మైలేజ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అలానే కాంగ్రెస్ పార్టీ నుండి మైనార్టీ నేతగా నేను ఒక్కనే ఉన్నాను, నాకు మంత్రి పదవి కేటాయించిన సందర్భంలో సేమ్ అలానే హోంశాఖ కేటాయిస్తే మైనార్టీ నేతలు, మైనార్టీ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు అంటూ అజారుద్దీన్ అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఈ కీలకమైన హోంశాఖ అనేది మాత్రం రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కనుక హోంశాఖ ముఖ్యంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఈ కీలక శాఖ హోంశాఖ కొనసాగుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. అలానే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. కీలక శాఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో ఇక 2 శాఖలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వాకిటి శ్రీహరి దగ్గర ఉన్న స్పోర్ట్స్ శాఖ కావచ్చు, అలానే అడ్లూరు లక్ష్మణ్ నుంచి మైనార్టీ శాఖను తీసి అజారుద్దీన్ కేటాయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అజారుద్దీన్ పట్టుబట్టడంతో ఇక తనకు ఎలాంటి మంత్రి శాఖ ఒక శాఖ కేటాయించక పోవడం వెనుక లేట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ఇప్పటికే జూబ్లీహిల్స్లో కూడా
మైనార్టీ నేతలు కూడా ఒక మైనార్టీ నేతకు మంత్రి స్థానం క్యాబినెట్లోకి తీసుకున్నారని సంతోషంతో పాటు ఎలాంటి శాఖ కేటాయిస్తారని మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శేఖర్.